హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. తెలుగు చిత్ర పరిశ్రమలో మరే పరిశ్రమలో లేనంత మంది కమెడియన్స్ ఉన్నారు. ఎంతమంది హాస్య నటులు ఉన్నా సరే ఎవరి శైలి వారిదే. అందరూ మనల్ని తమ హాస్యంతో బాగా అలరించిన వారే. పద్మనాభం, రాజబాబు గారి కాలంలోనే వాళ్ళతో పాటు మనకి వెండితెర మీద హాస్యం పండించిన కమెడియన్ మరొకరు కూడా ఉన్నారు. ఆయనే కేవి చలం గారు. ఈ తరం వాళ్లకు ఆయన గురించి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ అప్పటి తరం వాళ్లకు ఆయన తన కామెడీతో బాగా పరిచయమే. మద్రాసు తెలుగు యాసకు హాస్యం కలగలిపి వెరైటీ మాడ్యులేషన్ తో హాస్యం పండించిన నటుడు కేవి చలం గారు. చలం అనగానే మనకు గుర్తొచ్చే నటుడు హీరోగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి ప్రముఖ నటి శారదా గారిని పెళ్లి చేసుకున్న చలం గారే. అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది కేవి చలం గారి గురించి. సూపర్ స్టార్ కృష్ణ గారి సినీ కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోయిన సినిమా అల్లూరి సీతారామరాజు. ఆ సినిమాలో మద్రాసు తెలుగు మాట్లాడే పిల్లే పాత్రలో ఆయన పండించిన హాస్యం ఇప్పటి తరం వాళ్ళను బాగా ఆకట్టుకుంది. కేవి చలం గారు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తి. తెర మీదే కాదు, ఆయన సెట్ లో ఉన్నా సరే నవ్వుల పంట పండాల్సిందే. అప్పటికప్పుడు ఏదో ఒక పంచ్ పేల్చి యూనిట్ సభ్యులందరినీ నవ్వుల్లో ముంచెత్తడం ఆయన అలవాటు. పరిశ్రమలో అందరికీ ఎంతో కావాల్సిన వ్యక్తిగా చేదోడు వాదోడుగా ఉండేవారు చలం గారు. శోభన్ బాబు, దాసరి గారులతో పాటు అన్నగారు ఎన్టీఆర్ గారిని కూడా సెట్ లో తన ఇన్స్టెంట్ హ్యూమర్ తో నవ్వించగలిగిన ఒకే ఒక వ్యక్తిగా కేవి చలం గారిని చెప్తుంటారు. అలాంటి మంచి మనిషి కేవలం 35 ఏళ్లకే రైలు పట్టాలపై శవమై తేలాడు. అందర్నీ నవ్వించే కేవి చలం గారు అకాల మరణం పొందడానికి కారణం ఎవరు? ఆయన మరణం సహజమా కాదా, లేదా కావాలని ఎవరైనా చేయించారా? కేవి చలం గారి మరణానికి అసలు కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ముందుగా కేవి చలం గారి సినీ జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం. కేవి చలం గారికి చిన్నప్పటి నుండి నాటకాల పట్ల ఆసక్తి ఉండేది. కొంత నాటక అనుభవం కూడా ఉంది ఆయనకు. తరువాత కాలంలో వ్యాపార రీత్యా మద్రాసు వచ్చారు. మద్రాసు వచ్చిన తరువాత సినిమాలలో నటించాలనే ఆసక్తి కలిగింది ఆయనకు. మద్రాసులో కూడా చిన్న చిన్న నాటకాల్లో వేశారు చలం గారు. అయితే ఆయన వేరే వాళ్ళను బాగా ఇమిటేట్ చేసేవారు. అది ఆయనకు స్వతహాగా వచ్చిన విద్య. మద్రాసులో ఉన్న రోజుల్లో అద్దె ఇంటి కోసం ప్రయత్నాలు చేసే రోజుల్లో ఇంటి ఓనర్స్ తమిళ్ కలగలిపిన తెలుగులో మాట్లాడేవారు. అది ఆయనకు విచిత్రంగా అనిపించి దాన్ని ఆయన కూడా మాట్లాడడం మొదలు పెట్టారు. ఆ రోజుల్లో దాన్ని మద్రాసి తెలుగు అనేవారు. ఆ భాషే ఆయనకు సినిమా అవకాశాలు తెచ్చిపెట్టింది. చలం గారు మద్రాసి తెలుగే కాకుండా చైనా, రష్యా, మలయాళం, బెంగాలీ భాషలను కూడా తనదైన శైలిలో హాస్యం జోడించి మాట్లాడేవారు. నిజానికి ఆ భాష తెలియని వారు నిజంగా ఆయనకు ఆ భాష వచ్చేమో అనుకునేవారు. అలా విచిత్రమైన యాసలలో మాట్లాడడం వలన ఆయనను హాస్య పాత్రలు వరించాయి. మొదట్లో 1965లో వచ్చిన హరిశ్చంద్ర వంటి సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసినప్పటికీ ఆయనకు గుర్తింపు తెచ్చిన సినిమా మాత్రం 1965లో వచ్చిన తేనె మనసులు. ఈ సినిమాతోనే కృష్ణ గారు వెండితెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమాలో ఇంగ్లీష్ ను తెలుగు భాషలాగే మాట్లాడే క్యారెక్టర్ లో ఆయన మంచి హాస్యాన్ని పండించి ఆకట్టుకున్నారు. ఆ తరువాత కమెడియన్ గా బాగా పేరు వచ్చింది ఆయనకు. అల్లూరి సీతారామరాజు, శివరంజని సినిమాలు ఆయన్ను బాగా పాపులర్ చేశాయి. శివరంజని సినిమాలో అయితే ఈయన భాషలో ఏకంగా మీ అమ్మవాడు నా కోసం కని ఉంటాడు అనే పాటనే తీశారు దాసరి గారు. ఆ పాట చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఓసారి వీలుంటే శివరంజనిలో ఆ పాటని చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. కన్నె మనసులు, నేనంటే నేనే, ప్రేమ కానుక, భలే రంగడు, చిల్లర కొట్టు చిట్టెమ్మ వంటి చాలా సినిమాల్లో ఆయన తన కామెడీతో ఆకట్టుకున్నారు. సుమారు 100కు పైగా సినిమాల్లో కామెడియన్ గా చేశారు ఆయన. కేవి చలం గారు అందరితో చాలా సరదాగా ఉండేవారు. ముఖ్యంగా దాసరి గారు, శోభన్ బాబు గారులతో ఆయనకు ప్రత్యేకమైన అనుబంధం ఉండేది. దీని గురించి చెప్పుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోలను చాలా మంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానితో మాకు కొంత మోటివేషన్ వస్తుంది. అలాగే మరిన్ని మంచి వీడియోలు మీకోసం తీసుకువస్తాం. కేవి చలం గారు దాసరి గారితో చాలా సన్నిహితంగా ఉండేవారు. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ దాసరి గారికి బాగా నచ్చేది. చలం గారు నటించిన రోజుల్లో దాదాపుగా దాసరి గారి అన్ని సినిమాల్లో చలం గారు ఉండేవారు. పైన చెప్పుకున్నట్లు శివరంజని సినిమాలో ఆయనపై పాట కూడా తీశారంటే అది చలం గారి టాలెంట్ మీద ఉన్న నమ్మకం అనే చెప్పాలి. అలాగే దాసరి గారు ఎన్టీఆర్ గారితో సర్కస్ రాముడు తీస్తున్నప్పుడు అందులో వేషం ఇచ్చారు చలం గారికి. అయితే ఓ సీన్ లో చలం గారి యాసకు సరిపోయే డైలాగ్ ఆయన్నే రాసుకోమన్నారట దాసరి గారు. వెంటనే ఆయన చెప్పిన డైలాగ్ విని
దాసరి గారితో పాటు అక్కడ ఉన్న ఎన్టీఆర్ గారికి కూడా ఆ డైలాగ్ బాగా నచ్చటంతో సెట్ లోనే నవ్వేశారంట ఎన్టీఆర్ గారు. అలాగే అందాల నటుడు శోభన్ బాబు గారు చలంగార్లు మంచి మిత్రులు. ఇద్దరు బాగా సరదాగా ఉండేవారు. అలా అందరితో బాగా సరదాగా ఉండే చలంగారు అకాల మరణానికి కారణాలు, అసలు ఆయన ఎలా చనిపోయారో ఇప్పుడు తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఓ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అది ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇచ్చారా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. తెర మీదే కాదు తెర బయట కూడా నవ్వులు పూయించిన కేవీ చలంగారి జీవితం అర్ధాంతరంగా 35 ఏళ్లకే రైల్వే ట్రాక్ పైన ముగిసిపోయింది. ఆయన జీవితం ఒక హాస్యపు జల్లు అయితే ఆయన మరణం మాత్రం ఒక మిస్టరీగా మిగిలింది. ఆయన 1972లో నరసమాంబ అనే ఆవిడను వివాహం చేసుకున్నారు. వీరికి 2 అమ్మాయిలు, 1 బాబు పుట్టారు. అయితే రత్నకుమారి అనే అమ్మాయిని తర్వాత రోజుల్లో ఆయన 2వ వివాహం చేసుకున్నారు. ఈయన 2 ఇళ్లకు తిరుగుతూ ఉండేవారు. ఆ 2 ఇళ్లకు మధ్యలో ఒక రైల్వే ట్రాక్ ఉంది. 1980 డిసెంబర్ 5న రాత్రి సమయంలో గేట్ వేసి ఉన్నా సరే ఆ రైల్వే ట్రాక్ దాటుతున్న సమయంలో ట్రైన్ ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. అప్పటికి ఆయన వయసు కేవలం 35 ఏళ్లు మాత్రమే. ఈ విషయం 2 రోజుల వరకు ఎవరికీ తెలియకుండా పోయింది. ఆ సమయంలో అద్దాల మేడ అనే సినిమా షూటింగ్ లో ఉన్న దాసరి గారు షూటింగ్ కు చలంగారు ఎందుకు రావటం లేదని వాకపు చేయగా ఆయన తన 2 ఏళ్లలో కూడా లేరని తెలియడంతో ఆయన గురించి వెతకసాగారు. అలా చివరకు మార్చురీలో ఉన్న ఆయన బాడీని గుర్తుపట్టి ఇంటికి తీసుకువచ్చారు. చలంగారి మరణ వార్త తెలిసిన తెలుగు చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా మూగబోయింది. దాసరి గారి సలహా మేరకు ఆ రోజు షూటింగులన్నీ ఆపేశారు. శోభన్ బాబు గారితో సహా పలువురు సినీ పెద్దలందరూ కలిసి ఆయన అంత్యక్రియలు ఘనంగా జరిపించారు. సాధారణంగా ఎవరి అంత్యక్రియలకు హాజరు కాని శోభన్ బాబు గారు చలంగారి అంత్యక్రియలకు వచ్చి అన్ని దగ్గరుండి చూసుకున్నారు. మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమ పాల్గొన్న ఆయన అంతిమయాత్రను కెమెరామ్యాన్ కెఎస్ మణితో చిత్రీకరించి అద్దాల మేడ సినిమాలో చూపించారు దాసరి గారు. ఇంతకంటే గొప్ప నివాళి ఏముంటుంది ఒక నటుడికి? అలా మరణానంతరం కూడా తెర మీద కనిపించారు కేవీ చలంగారు. శోభన్ బాబు గారు, దాసరి గారు ఆయన కుటుంబానికి అండగా నిలిచారు. చలంగారి కూతురు దేవిని నటిగా ఎమ్మెల్యే ఏడుకొండలు సినిమా ద్వారా వెండితెరకు కూడా పరిచయం చేశారు దాసరి గారు. అయితే చలంగారిని కావాలనే ఎవరో చంపేసి చాపలో చుట్టి రైల్వే ట్రాక్ మీద పడేశారని వాదనలు కూడా అప్పట్లో వినిపించాయని ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ఇప్పటికీ చెబుతుంటారు. కానీ ఆ వార్తలకు సరైన ఆధారాలు లేవు. కేవీ చలంగారి తర్వాత చాలా మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ తనలాంటి కామెడీని చేసేవారు ఇండస్ట్రీలో కరువయ్యారు. ఒకవేళ ఆయన బ్రతికి ఉంటే రాజబాబు గారికి సమానంగా పాపులర్ అయి ఉండేవారని నా అభిప్రాయం. ఏదేమైనా కేవీ చలంగారి లేని లోటు ఇంకా తెలుగు ఇండస్ట్రీలో అలాగే ఉంది అని చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఒకప్పటి హాస్య నటుడు కేవీ చలంగారి లైఫ్ స్టోరీ. ఆయన నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏదో కామెంట్ సెషన్ లో మాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.